హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టాఫ్ అండ్ వెల్కమ్ టు డే 35. సో యాక్చువల్గా నిన్న డే 35, నిన్న వరలక్ష్మి వ్రతం కదా, అన్ని తినేసానని చెప్పి ఆ డే కౌంట్ చేయలేదు. సో 90 డేస్ అంటే 90 డేసే, నేను ఖచ్చితంగా 90 డేస్ రా ఫుడ్ తిందామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా నేను ఆ డే కౌంట్ చేయట్లేదు అనమాట ఆ డే. సో ఈరోజు కూడా నేను కౌంట్ చేయను, బికాజ్ ఈరోజు ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట. సో వాటర్తో ఉంటాను ఈ రోజంతా. ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఒక 5 డేస్ నుంచి 10K సెలబ్రేషన్స్ అని చెప్పి ఒకరోజు, అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఒకరోజు. సో డైట్ అనేది ప్రాపర్గా చేయలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పి నాకు ఏదైనా చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట వర్క్. సో పర్ఫెక్షన్ లేకపోతే నాకు నచ్చదు. సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు ఫస్ట్ ఫాస్టింగ్ చేసేసి ఒకసారి బాడీ అంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ రేపటి నుంచి డైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అసలు 15 డేస్ వరకు ఎటువంటి చీట్ డే పెట్టుకోను, ఎందుకంటే నెక్స్ట్ వినాయక చవితి వరకు అసలు ఎటువంటి చీట్ డే అయితే పెట్టుకోను. ఇలా ఇంకో ఈరోజు కూడా మార్నింగ్ ఇప్పుడే జస్ట్ పెళ్ళికొడుకు ఫంక్షన్ అనమాట, అందుకే ఇలా శారీ మీద ఉన్నాను రెడీ అయిపోయి. సో చిన్న ఫంక్షన్ అనమాట, కింద పెళ్ళికొడుకు ఫంక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్షింతలు వేసి వచ్చాను అనమాట. సో ఇంక ఇలా వస్తూనే ఉంటాయి. మళ్ళీ మ్యారేజ్ ఒకటి ఇన్వైట్ చేశారు, వీళ్ళది ఒక మ్యారేజ్ ఉంది, మళ్ళీ బుధవారం ఒక మ్యారేజ్ ఉంది. ఈ బాబోయ్, ఇంకా మ్యారేజెస్ చూస్తుంటే నాకు ఇంక ఇలా అయితే చేయలేమన్నమాట. సో ఒకవేళ ఇప్పటి నుంచి ఫంక్షన్స్కి అటెండ్ అయినా, మ్యారేజెస్కి అటెండ్ అయినా, ఐ ట్రై టు ఈట్ ఫ్రూట్స్ ఓన్లీ దేర్. ఫ్రూట్స్ ఒకటి తింటా అని చెప్తాను, ఇంక మొహమాటం లేకుండా. ఇంకా ఇవి వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. సో పండగల కంటే ఇంకా తప్పదు, ఇంట్లో అంతా చేస్తాం, పూజలు అవి చేస్తాము. సో అమ్మవారి దగ్గర కానీ దేవుడి దగ్గర ఏమైనా ప్రసాదాలు వద్దని అనకూడదు కాబట్టి సో నేను అన్నీ తినాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి అయితే ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా సరే నేను ఫ్రూట్స్ అవి తింటాను అనమాట. అక్కడికి వెళ్ళినా సరే ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలన్నమాట. ఇంకా మధ్యలో ఆపుతూ ఉంటే ఇంకేమవుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. సో నాది రా ఫుడ్ డైట్ కదా, నాకు ఈ రా ఫుడ్ డైట్లో మళ్ళీ ఈ రా ఫుడ్ డైట్ ఆపి నచ్చినవన్నీ తింటూ మళ్ళీ ఈ రా ఫుడ్ డైట్కి రావాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మళ్ళీ నేను ఒక 15 డేస్ వరకు అయితే ఇంకా అసలు మళ్ళీ చీట్ డే పెట్టుకుందాం అనుకోవట్లేదు. సో 15 డేస్ అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ వినాయక చవితికి తింటాను అనమాట. ఏమైనా తింటే ఇంకొక నాకు తెలిసి ఏమైనా 20 డేస్ అలా ఉండొచ్చు వినాయక చవితికి. కాబట్టి ఇంక ఈ 20 డేస్ అయితే మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ చేసేస్తాను. అండ్ అలాగే నాకు ఇంచ్ లాస్ అవుతుందని అడుగుతున్నారు కదా, సో ఇంచ్ లాస్ అయితే అవుతుంది అనుకుంటా. ఇగో చూసారా, నా బ్లౌజ్ లూజ్ అయిపోయింది అనమాట. అంటే టైట్గానే ఉండేది ఇది చక్కగా, ఇవి కూడా కొంచెం లూజ్గా ఉన్నాయి, ఏమనుకోవద్దు. సో ఇంచ్ లాస్ అయితే నాకు జరుగుతుంది, బట్ ఐ కాంట్ షో. అండ్ అలాగే అందరూ వెయిట్ చూపించండి అని అడుగుతున్నారు కదా, మీకు అర్థం కావట్లేదు నా బాధ, నా సిచ్యువేషన్ అంతా కొంచెం చాలా క్రిటికల్గా ఉందన్నమాట. సో దయచేసి అర్థం చేసుకొని నేను వెయిట్ అయితే డే బై డే చూపిస్తాను ఖచ్చితంగా. అండ్ డే బై డే వెయిట్ చూపిస్తాను, బట్ నేను వెయిట్ చూపించినా నేను దానికోసం ఏం మాట్లాడలేను అనమాట. సో అది మనం యూట్యూబ్ వెయిట్ లాస్ అండ్ అలాగే వెయిట్ లాస్ ప్రోగ్రెస్ అది చూపించకూడదట. సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను రెగ్యులర్గా నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఇక్కడ చెప్పలేని కంటెంట్ ఏమైనా ఉంటే అక్కడ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం లీటర్ వాటర్ తాగేస్తున్నాను. సో ఫాస్టింగ్లో ఉన్నా సరే నేను వాటర్ అయితే అవాయిడ్ చేయను అనమాట. ఖచ్చితంగా ఎవ్రీ డే నేను చీట్ డేలో ఉన్నా, నచ్చినవన్నీ తింటున్నా సరే ఖచ్చితంగా ప్రతిరోజు లీటర్ వాటర్ 1 టైం, నెక్స్ట్ గంట గ్యాప్ ఇచ్చి లీటర్ వాటర్ తాగేస్తాను అనమాట. రోజైతే ఫాస్టింగ్ కంప్లీట్ చేసేస్తాను. ఆల్మోస్ట్ వాటర్ ఎక్కువ తాగుతుంటాను అనమాట, ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకూడదు కదా. సో ఫాస్టింగ్లో ఒక రోజు ఫాస్టింగ్లో నేను హనీ అయితే ఏం యూస్ చేయను. ఇక మార్నింగ్ 7:30 అవుతుంది టైమ్, ఇంకా ఎంటీ స్టమక్ మీద వాటర్ తాగేసాను అనమాట. ఫస్ట్ లీటర్ వాటర్ 7:30 అవుతుంది అప్పటికి. సో వాళ్ళది ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అనమాట. సో పొద్దుటే అక్కడికి వెళ్ళి కొంచెం అక్షింతలు అవి వేసి వచ్చేసాను అనమాట. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వంట అది మొదలు పెట్టాలి కదా, ఇంక మా వారు ఫిష్ తీసుకొచ్చి ఫిష్ చేయమని చెప్పారు. ఈ ఫిష్ కర్రీ వండటం అయితే చాలా ఈజీగాని, వీటిని శుభ్రం చేసేసరికి ఎక్కడలే నీరసం వచ్చేస్తుంది నాకైతే. ఉప్పు పసుపు వేసి స్మెల్ పోయేంత వరకు కడగాలి కదా, అదే పెద్ద ప్రాసెస్ అనమాట. ఇక మా వారికి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఫిష్ తీసుకురావడం అయితే ఆపరు, ఎందుకంటే ఇక్కడ మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులు బాగా ఎక్కువ. ఇక ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారనమాట, ఇంకా అవి తీసుకొస్తారు, ఇంకా నన్ను చేయమంటారు. ఈ డైట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కుక్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, సో తినేద్దాం అనిపిస్తుంది. సో తిన్న తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే అయ్యో అనవసరంగా తినకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అవుతాను అనమాట. సో మనలో చాలామంది చేసే తప్పు కూడా అదే. సో ఎలాగో ఎల్లుండి నుంచి చేస్తాం కదా, రేపటి నుంచి డైట్ చేస్తాం కదా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు ఎక్కువ తినేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఆ టైంలోనే బాగా వెయిట్ అయితే ఎక్కువ గెయిన్ అయిపోతాం అనమాట. సో మళ్ళీ ఆ ఫ్యాట్ అంతా కరిగించడానికి మనకి చాలా టైం పడుతుంది. సో వెయిట్ పెరగడం చాలా ఈజీ, కానీ తగ్గించడమే చాలా కష్టం అనమాట. సో మన ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, చాలా ఫుడ్స్ కోసం మనం సాక్రిఫైస్ చేయాలి, టేస్ట్లెస్ ఫుడ్ తినాలి కొన్నిసార్లు. ఎక్సర్సైజ్ చేయడం కానీ, సో ఇవన్నీ చాలా కష్టమే కదా అలవాటు లేనప్పుడు ఇవన్నీ చేయడం.
సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మనకు ఆకలేసినప్పుడు తినటము, అలాగే వాటర్ సరిపడంత వాటర్ తాగడము, సో రెగ్యులర్గా కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ స్లోగా అలవాటు చేసుకుంటుంటే వెయిట్ అయితే మేనేజ్ చేసుకోగలం అనమాట. మొదట్లో నేను ఇలాగే చేసేదాన్ని. నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు డాక్టర్ ఒక మంచి డైట్ చేయమని చెప్పారనమాట. సో ఎలాగో ఒక హెల్దీ డైట్ స్టార్ట్ చేస్తాను కదా అని చెప్పి ఇక నేను నచ్చినవన్నీ తినేస్తూ ఉండేదాన్ని. ఇంక అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తాను అని చెప్పి వితిన్ 2 monthsలోనే 4 to 5 kgs అయితే వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. సో అదనమాట, ఇంకెలాగో మండే నుంచి చేస్తాము, సండే నుంచి చేస్తున్నాము అని చెప్పి ఇంక మనం ఒకటే పనిగా తింటూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం. కాబట్టి ఆ వెయిట్ మళ్ళీ రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి పడే కష్టం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుందన్నమాట. ఈరోజు ఈ చేపల కూర విషయానికి వస్తే ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే. కొన్ని మాత్రం మా మామ, అంటే ఈ చేపల పులుసులో బిగినింగ్లో మసాలా అది అంతా కూడా మా నాన్నమ్మ నేర్పారనమాట. సో కొన్ని అమ్మ నేర్పినవి ఉంటాయి, కొన్ని ఎక్కువ యూట్యూబ్లో చూసి నేర్చుకునేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఫిష్ కర్రీ మొదట్లో అసలు ఎలా పడితే అలా వండేదాన్ని. మొత్తం వాటర్ ఎక్కువ పులిసే ఉండేదన్నమాట. చప్పగా ఎలా పడితే అలా చేసేదాన్ని. సో మొదట్లో నేను పెళ్ళికి ముందు పప్పు వండితే అది అసలు ఉడికేదే కాదు. మా అత్తయ్య మా వారు అలాగే తినేవారు అనమాట, పేరు పెట్టకుండా. సో నేను వండిన ఫుడ్ నేను మాత్రం అసలు తినేదాన్ని కాదు. ఇక అలా ఒక 2-3 yearsకి నాకు వంట అయితే అలవాటైంది. కానీ పెళ్ళికి ముందు అసలు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళింది కానీ ఏమీ లేదనమాట. సో సామానం తోమడం కానీ, బట్టలు ఉతకడం కానీ ఏది చేసేదాన్ని కాదు. జస్ట్ అలా కాలేజ్కి వెళ్ళడం, రావడం, బుక్స్ ఓపెన్ చేసి చదవడం, పడుకోవడం, టీవీ చూడడం, ఆడుకోవడం, అంతే ఇదే. ఇక పెళ్ళైన తర్వాత ఇంక అన్నీ మారిపోతాయి కదా. సో పెళ్ళికి ముందు అయితే అసలు ఎప్పుడూ పని చేసింది లేదు. నాకు ముగ్గు పెట్టడం కూడా వచ్చేది కాదు పెళ్ళైన కొత్తలో. ఇంక ఇప్పుడు అంటారా వంటలు అన్నీ బాగానే చేస్తున్నాను. కానీ ఈరోజు చేపల పులుసు కూడా బాగా కుదిరింది. సో ఎప్పుడు కూడా చేపల పులుసులో వాటర్ బాగా తక్కువ వేయాలంట, చింతపండు పులుపు వేసినప్పుడు. సో ఈరోజు నేను మామిడికాయ కూడా వేసాను, మామిడికాయ తురుము వేసాను అనమాట. కొంచెం అంటే మామిడికాయ కొత్తిమీర కలిపి ఒకసారి పల్స్ ఇచ్చాను, అంటే లైట్గా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేశాను. అది కూడా ఇంకా పులుసు వేసే ముందు లైట్గా వేపి తర్వాత వెంటనే పులుపు వేసాను అనమాట. చాలా అయితే నేను యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేసాను అనమాట. దాంట్లోనే ఒక టమాటా కూడా వేసాను. అది రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. పులుసు అయితే చాలా బాగా కుదిరింది. ఇంక ఈరోజు ఇంకా సినిమాకి కూడా వెళ్ళామన్నమాట. సో రవితేజ గారి సినిమా, ఇరుముడి సినిమా. ఇంక ఈ సినిమా చూసినంతసేపు సెకండ్ హాఫ్ అయితే ఏడుపు. సో థియేటర్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారనమాట. నార్మల్గా నాకు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మూవీస్ అయితే బాగా ఏడుపు వచ్చేస్తుంది. డాడీ మూవీ ఇప్పటికీ కూడా ఎప్పుడు టీవీలో వేసినా చూసి ఏడుస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఇరుముడి మూవీ చూసానా, ఇంకా నాకు సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఎప్పుడు రవితేజ గారు కనిపించినా, ఎప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినా ఏడుస్తూనే ఉన్నాను అనమాట. ఈ ఇరుముడి మూవీ చూసిన తర్వాత నాకు ఆడపిల్ల పుట్టలేనందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో. అలాగే రవితేజ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విక్రమార్కుడు తర్వాత మంచి మూవీ తీశారనమాట. ఇక శివ నిర్వాణ గారు అయితే ఇంకా మజిలీ మూవీ ఒక జోనర్ అయితే ఇది ఒక జోనర్ అనమాట. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా ఫస్ట్ డేనే వెళ్తాను, బట్ ఈరోజు టికెట్స్ దొరకలేదనమాట. సో ఈరోజు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అలా లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఇలా కొంచెంసేపు షాపింగ్ అది చేసుకున్నాము, జూడియోకి అది వెళ్ళానమాట. సో బట్టలు అవి చూసి వచ్చేస్తాను కానీ కొన్ను. సో ఎక్కువ నాకు బట్టల మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. చాలామంది ఎక్కువ బట్టలు కొనేస్తుంటారు, నేను చాలా తక్కువ అనమాట. వెళ్తాను, అన్నీ చూస్తాను, నేత్రానందం అంతే. బట్ ఏది కొన్ను. హ్యాపీగా నాకు వెళ్ళి అలా తిరిగి వచ్చేయడం ఇష్టం, అంతేగాని ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలా కొంటూ ఉంటాను అనమాట. శారీస్ కానీ ఏవైనా సరే ఎక్కువ సంక్రాంతికి తీసుకుంటాను. ఇంకా అంతే, ఏమైనా చిన్న అకేషన్స్, ఏమైనా పెళ్ళిళ్ళు అవి వస్తే తీసుకుంటాను అనమాట. సో బట్టలు అయితే చాలా బాగున్నాయి జూడియోలో. అండ్ ఈ రోజుకైతే ఇలా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.